నమస్తే. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మొత్తం భారతదేశంలో కొన్ని పట్టణాలను స్మార్ట్ సిటీస్గా ఎంపిక చేసి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా ఆయా పట్టణాలకి నిధులను అందజేసి అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేయడాన్ని ఒక పథకంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 2 నగరాలను ఆ స్కీమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. అయితే తెలంగాణలో వరంగల్ అండ్ కరీంనగర్ ఈ 2 నగరాలు స్మార్ట్ సిటీస్గా ఎంపిక అయ్యాయి. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ పట్టణానికి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఈ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కరీంనగర్ పట్టణానికి 429 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల కాలం నుంచి వచ్చాయి. అవి సరిపోకపోతే మళ్ళీ ఒక 80 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎంపీ లాడ్స్ నిధులు, అంటే కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు వారి ప్రత్యేకమైనటువంటి నిధుల నుంచి కరీంనగర్ మున్సిపాలిటీకి, అంటే మున్సిపల్ కార్పొరేషన్కి, ఆ పట్టణానికి 3,29,00,000 ఎంపీ లాడ్స్ విడుదల చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6,84,00,000 రూపాయలు కేంద్రం నుంచి రావటం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ కింద 14,61,61,00,000 రూపాయలు రావటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కింద 62 కోట్ల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి రావటం జరిగింది. నగర వయో యోజన కింద 26 లక్షల రూపాయలు రావటం జరిగింది. అర్బన్ ఆరోగ్య కేంద్రాలు కోసం 5,72,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా అచ్చంగా కేంద్ర నిధులే. అవే కాకుండా ఇంకా కూడా ఏంటంటే పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఒక 10 అధునాతనమైనటువంటి వాహనాలని కొనడం కొరకు 5,59,00,000, మరుగుదొడ్ల నిర్మాణం కొరకు 2,20,00,000, ప్రకృతి వనాల కోసము మళ్ళీ కేంద్ర నిధులు ఒక్కొక్క ప్రకృతి వనముకి దాదాపుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు, అలాగే 22 నర్సరీలు వాటికి కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు 40 కోట్ల రూపాయలు, అలాగే ఒక 20 కోట్ల రూపాయలు పార్కుల సుందరీకరణ వసతుల కొరకు, అలాగే 3,20,00,000 రూపాయలు దాదాపుగా మనము ఓపెన్ జిమ్ల కొరకు, దాంతోపాటుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, దాంతోపాటుగా 15వ ఆర్థిక సంఘ నిధులతోటి పార్కుల ఆధునీకరణ, 2 కోట్ల నిధులతోటి అన్ని వసతులు ఏర్పాటు చేయటము, వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిల్లో వసతులు ఏర్పాటు చేయడము, 10 కోట్ల రూపాయలతోటి జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయటము, అనాథ పిల్లల కొరకు 2 కోట్ల రూపాయలతోటి బాల సదన్ భవనం నిర్మాణం ఏర్పాటు చేయటము, 26 కోట్ల రూపాయలతోటి మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయటము, 7 కోట్ల రూపాయలతోటి 2 గవర్నమెంట్ స్కూల్స్ని ఆధునీకరించటము, వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం ఒక 100 crores నిధులను కేటాయించటము. ఇక వీటన్నిటికీ మించి అమృత్ నిధులతోటి మొత్తం కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అమృత్ 1.0 కింద 132 కోట్ల రూపాయలు, అలాగే అమృత్ 2.0 కింద 147 కోట్ల రూపాయలతోటి మొత్తం పట్టణానికి, అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, అంటే దాదాపుగా ఒక 1,000-2,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులతోటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. అంటే పల్లెలే కాదు పట్టణాలను కూడా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేస్తే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనేటువంటి లక్ష్యంతో కేంద్రం ప్రతి ఒక్క అంశం పైన దృష్టి సారిస్తోంది. సో తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి మరింత అభివృద్ధికి దోహదపడాల్సిందిగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి.